నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండల. మంత్రనామము శ్రీ నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలాయై నమః. ఇదంతా ఒకే నామం. ఆ తల్లి శరీరం నుండి ఎర్రని వెలుగులు ఈ ప్రపంచంలోకి ప్రసరిస్తున్నాయి. ప్రతి బ్రహ్మాండం ఆ వెలుగులోనే మునకలు వేస్తోంది. అనేకమైన బంతులు ఒక చోట పెట్టి దానిపై ఒక కాంతిని ప్రసరింపజేస్తే ఆ కాంతి అన్నిటిపై ప్రకాశింపబడుతుంది. అలా బ్రహ్మాండాలన్నిటా అమ్మ వెలుగే ఉంది. ఇంతవరకు దేవతలది తెలుసుకోలేదు. ఇప్పుడు తెలుసుకున్నారు. నిజ అరుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. అమ్మ ఎర్రని వెలుగులనే ప్రవాహంలో బ్రహ్మాండాలు మునకలు వేస్తున్నాయి అని అర్థం. మజ్జత్ అంటే మునిగిపోవటం. పూరము అనగా ప్రవాహము. నిజ అరుణ ప్రభాపూరము అంటే వెలుగుల ప్రవాహంలో బ్రహ్మాండాలు మునకలు వేస్తున్నాయి. పంచదార పాకంలో గులాబ్ జాములు ఎలా మునకలు వేస్తున్నాయో అమ్మ యొక్క చైతన్యం అనే ప్రవాహంలో బ్రహ్మాండాలు అలా మునకలు వేస్తున్నాయి. ప్రతి బ్రహ్మాండంలోనూ వెలుపల అమ్మ చైతన్యం అనే రసం నిండి ఉంటుంది. ఇది ఒక ధ్యాన ప్రక్రియ. భావన చేయాలి. ఇప్పుడు చెప్పిందంతా ధ్యానం చేయవచ్చు. ఎదురుగా శివుడు అగ్నికుండం రగిల్చాడు. అమ్మవారు వచ్చారు. 4 చేతులతో కూర్చొని ఉన్నారు. ఆవిడ నుండి ఎర్రని వెలుగులు వస్తున్నాయి. ఆ వెలుగుల్లో లోకాలన్నీ వెలిగిపోతున్నాయని తెలుసుకుంటున్నారు దేవతలు. అమ్మ వెలుగే లోకమంతా అనే జ్ఞానం కలగాలి. లోకాల లోపల వెలుపల అమ్మవారే వ్యాపించి ఉన్నారు. అంతర్బహిర్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఆవిడ లేకపోతే ఏ బ్రహ్మాండానికి విలువ లేదు. ఎన్ని బ్రహ్మాండాలు ధ్యానం చేయాలి? మనమే పెద్ద బ్రహ్మాండం. మన శరీరంలో ఎన్నో అణువులున్నాయి. ప్రతి అణువు ఒక బ్రహ్మాండాకారమే. ఈ అణువులన్నిటిలో ఆత్మ చైతన్యం ప్రసరిస్తోందని ఎవరైతే ధ్యానం చేస్తారో వారి శరీరానికి ఆయురారోగ్యాలు ఉంటాయి. ఈ చైతన్యమంతా అమ్మవారే. శరీరంలో ఉన్న అణుమండలమే బ్రహ్మాండ మండలం. వాటన్నిటిలో ప్రసరిస్తున్న చైతన్యం అమ్మవారే. ఇలా ప్రతి వారు ఉన్న బ్రహ్మాండాలన్నిటిలో ఆవిడే. ఇలా ధ్యానం చేస్తే ఏం ప్రయోజనమో శంకర భగవత్పాదుల వారు చెప్తున్నారు. తనుశ్చాయభిస్తే తరుణ తరుణిః శ్రీసరణిభిః దివం నిమగ్నం స్మరతి యః భవస్తస్య త్రస్యద్వన హరిణశాలీననయనాః సహోర్వస్వాహవస్యాః కతికతిన గీర్వాణగణికాః అన్నారు. అమ్మవారి ఉపాసనలో జప ప్రక్రియ ఒకటి, ధ్యాన ప్రక్రియ ఒకటి. కొన్ని రూపాలను వర్ణిస్తారు. అది వర్ణన కాదు. ఒక చోట కూర్చొని వర్ణిస్తున్నది ధ్యానం చేస్తూ ఉంటే ఆ ధ్యానానికి ఒక ఫలం ఉంది. ఇది రూప ధ్యాన ఫలమని ఒక శాస్త్రం. వీలైనంత వరకు పురాణాలు చెప్తున్నప్పుడు వింటూ ఉంటే రూపవర్ణన చేసినప్పుడు అది మనసులో బొమ్మ కనపడుతుంది. అప్పుడు ధ్యాన ఫలితం వస్తుంది. శంకరుల శ్లోకానికి అర్థం చూస్తే తనుశ్చాయాభిస్తే తరుణ తరుణీ శ్రీసరణిభిః. అమ్మా, నీ శరీరం నుండి వస్తున్న ఎర్రని వెలుగుల ప్రవాహంలో దివం సర్వముర్విమరునిమ నిమగ్నాం స్మరతి యః. పైన క్రింద అంతటా ఆ వెలుగుతోనే నిండిపోయి ఉన్నాయని ధ్యానం చేస్తూ ఉంటే క్రమంగా వారికి సృష్టిలో దేవలోకం మొదలుకొని ఇతర లోకాల వరకు ఉన్న శక్తులు వశ్యమవుతాయి. వశ్యం చేసుకునే శక్తికి ఈ విధమైన ధ్యాన ప్రక్రియ చెప్పారు.
ఈ మాట శంకరులు చెప్పకముందే రుద్రాణి విద్రుమమయీం ప్రతిమామివ త్వాం ఏ చింతయన్యస్త్యరుణకాంతి మన్యవ రూపం తాం నిత్య పక్ష్మలదృశం ప్రసభం భజంతే అని శ్రీ విద్యా తంత్రంలో చెప్పారు. ఓ రుద్రాణి, నీ ఎర్రని ఆకారాన్ని ధ్యానిస్తూ ఆ వెలుగులో ప్రపంచమంతా ప్రకాశిస్తున్నట్లు ఎవరు భావన చేస్తారో వారికి విశ్వంలో ప్రతిదీ వశ్యమైపోతుంది. శ్లోకంలో దేవకాంతలైన అప్సరసలు కూడా వారికి వశ్యమవుతారని ఉంది. విశ్వంలో ఉన్న సర్వశక్తులు వారికి ఆధీనమవుతాయి అనే భావాన్ని గ్రహించాలి. ప్రారంభంలోనే ఎర్రని తల్లి యొక్క ధ్యానాన్ని చూపిస్తున్నారు. అక్కడ క్రమం గమనిస్తే ముందు వెలుగుపుంజం, చతురస్రం అనగా యంత్రం, ఆ శ్రీచక్ర యంత్ర విగ్రహ రూపమే అమ్మవారు. ఆ వెలుగుల్లోనే ప్రపంచాలన్నీ వెలుగుతున్నాయి. ప్రపంచంలోని అన్ని శక్తులు అమ్మతోనే వచ్చాయి. ఇది 12వ నామంకి అర్థము. ఇప్పుడు చంపకాసోగ పున్నాగ సౌగంధికల సత్కచ, ఇది 13వ నామం. మంత్రము శ్రీ చంపకాసోగ పున్నాగ సౌగంధికల సత్కచాయై నమః. ఇదంతా ఒక్కటే నామం. ఈ శ్లోకం అమ్మ కేశాలను వర్ణిస్తోంది. ఈ శిరస్సు నుండి పాదాల వరకు వర్ణన చేస్తున్నారు. సాధారణంగా దేవతలను పాదముల నుండి క్రమంగా శిరస్సు వరకు పూజించాలి. దేవతానాం రూపం పదాంగుష్ట ప్రభృతి వర్ణ్యతే అన్నారు. అంగపూజ కూడా అలాగే ఉంటుంది. వర్ణించేటప్పుడు మాత్రం పురుష దేవతలకైతే పాదాల నుండి శిరస్సు, స్త్రీ దేవతలకైతే శిరస్సు నుండి పాదాల వరకు వర్ణించాలని శాస్త్ర నియమం. స్త్రీ దేవత ధ్యానం చేసేటప్పుడు సాధకుని హృదయం చివరకు పాదాల వద్ద నిలిచిపోవాలి. ఇది ఒక ఔచిత్యం. రెండవ ఔచిత్యం, అగ్నికుండం నుండి అమ్మవారు వస్తున్నప్పుడు ఆ క్రమం శిరస్సు నుండి మొదలుకొని వచ్చిన రూపాన్ని వసిన్యాది వాగ్దేవతలు వర్ణన చేశారు. ముందు అమ్మవారి యొక్క జుట్టును వర్ణిస్తున్నారు. చెంపకము అంటే సంపెంగ, అశోక కుసుమాలు, ఇవి ప్రత్యేకమైన కుసుమాలు. పున్నాగ సౌగంధిక కుసుమాలు అని 4 చెప్పారంటే 4 అని కాదు, చెంపక, అశోక, పున్నాగ, సౌగంధిక మొదలైనవి అని అర్థం. దీనిని ఉపలక్ష కన్యాయం అంటారు. రకరకాల కుసుమాలతో అలంకరింపబడిన అమ్మవారి జుట్టు అద్భుతంగా ఉంది అని అర్థం. కచ అనగా కేశపాసాలు, అవి ఒత్తుగా ఉన్నాయి. వాటి కొప్పులో చక్కని పూలు అమ్మవారు అలంకరించుకున్నారు. అమ్మవారికి ఇష్టమని మనకు దొరికే కుసుమాలు మనం తెస్తాం, కానీ అమ్మ కొప్పులో ఉన్న పుష్పాలు మాత్రం దేవలోకంలో ఉన్న కుసుమాలు. శంకర్ భగవత్పాదుల వారు యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసః అని వర్ణించారు. ఎవరైనా జుట్టుకి సుగంధం రాసుకోవడం కోసం పువ్వులు పెట్టుకుంటారు. అమ్మవారి కురులకు సుగంధం కావాలని పువ్వులే అక్కడికి వచ్చి చేరాయి. అమ్మవారి కేశాలకు సుగంధం సహజం. ఇలా చెప్పారంటే అమ్మవారిది దివ్య శరీరమనే స్పృహ కలగాలి. ఎప్పుడైనా భగవత్ స్ఫూర్తిని తలుచుకున్నప్పుడు అది మనవలే పాంచభౌతికమైన మాంసమయమైన శరీరం అనే భావన ఉండరాదు. చాలామంది ఆ భావనతోనే దేవతలను చూస్తూ దేవతల శరీర వర్ణన చేశారని అనుకుంటారు.
దేవతా శరీరం అంటే దివ్యం, అలౌకికం అని గ్రహించాలి. అలౌకికమైన భావంతోనే దేవకుసుమాలు అక్కడ ఉన్నాయి. భవ్యమైన, సహజ సౌందర్యమైన, సహజ సౌరభం కలిగిన ఆ కేశపాశాలకు ఆహ్, వసస్త్యన్నిస్మన్యే బలమదన వాటి విటపినాం. బలమదనుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుని తోటలో పువ్వులు అమ్మవారి కేశపాశాలయందు పెట్టుకుంది. అవి దివ్య కుసుమాలు. ఇంద్రుని తోటలో పువ్వులు కోయడానికి దేవకాంతలు వెళ్ళారు. పరిచారకులు హ్మ్. పరిచారకులు వెళ్ళలేదు. భక్తులైన వారు వెళ్ళి తెచ్చుకొని వచ్చి పూజ చేస్తారు. అమర్చిన పూజ చేస్తే రాజసం. అమర్చుకుని చేస్తే సాత్వికం. అమరికతోనే ఆ భక్తి కనపడాలి. సాక్షాత్తు సచీదేవి మొదలైన వారు వెళ్ళి కోసారు పువ్వులు. ఆ కోసి తెస్తున్నప్పుడు వీరు తోటలోకి అడుగు పెడుతూ ఉండగానే చెట్లు మమ్మల్ని మా పువ్వులు కోయి అనేసి మనసులో అరుస్తున్నాయి. భారతదేశంలో పూల తోటల్లో మాత్రం పుష్ప విలాపాలు ఉండవు. పుష్ప విలాసాలే ఉంటాయి. పుట్టిన పువ్వులు భగవంతుడిని చేరటమే వాటికి సార్థకత. ఉదయాన్నే పుట్టి సాయంకాలం రాలిపోయే పువ్వులకు పరమాత్మ సన్నిధి లభించిందంటే ఎంతో ధన్యత. ఏ చెట్టు పువ్వు కోసి భగవంతుడికి అర్పిస్తామో ఆ చెట్టు యొక్క జీవునికి ఉత్తమ గతులు వస్తాయని శాస్త్రం. ఈశ్వర అర్చన లేని మానవ జన్మ కంటే భగవంతుని కోసం పూసే పువ్వుల్ని పూజించే చెట్టుగా పుట్టినా చాలు, ఎంతో ధన్యత. నందవనంలోని దేవతా వృక్షాలు తమ కుసుమాలు అమ్మ సుగంధమైన సహజమైన కేశాలకి అలంకారాలుగా ఉండాలని అనుకుంటూ ఉంటాయి. అమ్మవారి శిరస్సులో ఆ కుసుమాలు పెడితే అమ్మవారి కురుల సహజ సౌందర్యమైన గంధం ఆ కుసుమాలకి అంటుతోంది. ఇక్కడ చెంపక, అశోక, పున్నాగ, సౌగంధిక అనేవి కూడా 4 బీజాక్షర శక్తులు. అయితే ఇక్కడ ఒక్కొక్కటి వర్ణించేటప్పుడు అవి ధ్యానంలోకి వస్తాయి. అమ్మవారి కేశపాశాలు ధ్యానంలోకి వస్తే యముని బారి నుండి బయటపడతారు. స్వర్గాలు, మోక్షం ప్రక్కన పెడితే ముందు నరకంలో పడకుండా ఉంటే చాలు. మొదట వర్ణించినదే నరకం నుండి బయటపడవేసే వర్ణన. అమ్మవారికి అమ్మవారి ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క దేవతా శక్తి ఉంది. అమ్మవారు చిదగ్నికుండం నుంచి దేవతలను తిరిగి సృష్టించినప్పుడు జుట్టు నుండి యమునుని సృష్టించారు. ఆ నల్లని జుట్టులో యముని శక్తి ఉంది. ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్క శక్తి ఉంది. అలాగే అమ్మ కళ్ళని వర్ణించారంటే సూర్యుని వర్ణించారని అర్థం. ఇది మామూలు రూపం కాదు, విరాట్ స్వరూపం. అమ్మవారు తిరిగి తన దేహం నుండి దేవతలను సృజించినప్పుడు జుట్టు నుండి వచ్చిన వాడే యముడు. అక్కడి నుండి యముడు వచ్చాడంటే అక్కడ లేడని అర్థం కాదు. దీపం నుండి దీపం వెలిగించారు అంటే అర్థం మొదట దీపం అలాగే ఉంది, ఆ వెలుగు అందులోకి వచ్చిందని అర్థం. అలాగే అమ్మ కేశాలను ధ్యానించేటప్పుడు ఆ యమశక్తి, కాలశక్తి చెప్పబడుతున్నాయి. విరాడ్ రూప వర్ణనలో కేశాయ వనస్పతయ అని వర్ణన ఉంది. వనస్పతుల శక్తే కేశాలు. వనస్పతులు అనగా వృక్షజాతులు. అమ్మవారు విరాడ్ విగ్రహ కనుక సర్వ వృక్ష జాతులకి అమ్మవారి కేశములు ఆధారం. దేవతా రూపం ముందు నిలబడ్డప్పుడు ఎప్పుడూ కూడా చీర కట్టుకున్న ఒకానొక స్వరూపం అనే భావన రానియకూడదు. మొదట విశ్వ విగ్రహ, విరాట్ విగ్రహ అనే భావన, రెండవది మంత్ర విగ్రహ, మూడవది సర్వదేవతా విగ్రహ అనే భావన కలగాలి. శిరస్సు నుండి పాదాల వరకు అమ్మవారి స్వరూపమంతా సర్వదేవతాత్మకం, మంత్రాత్మకం, విశ్వశక్త్యాత్మకం. మన శరీరాలు మాంసమయాలు, దేవతా శరీరం మంత్రమయం. ఇలా భవ్యమైన అమ్మవారి కచసీమని వర్ణించుకుని కిరీటాన్ని వర్ణిస్తున్నారు.
ఇప్పుడు 14వ నామం కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత. మంత్రము శ్రీ కురువిందమణిశ్రేణి కనత్కోటీరమండితాయై నమః. ఇదంతా ఒకటే నామం. అమ్మవారి యొక్క కిరీటంలో రత్నాలు పొడగబడ్డాయి రత్నాలు పొదగబడ్డాయి. ఇంచుమించు అన్నీ ఎర్రగా మెరిసిపోతున్నాయి. ఆవిడ ఎర్రని తల్లి. ఆవిడకి ఎర్రని రత్నాలే ఎక్కువ ప్రీతి. ఎన్ని రత్నాలు పెట్టినా బాగా స్ఫుటంగా కనపడుతున్నవి మాత్రం ఎర్రని రత్నాలు. అవి పద్మరాగమణులు. పద్మరాగమణులు సింహళం, కురంజం ఇలా రకరకాల జాతుల్లో నుంచి పుడతాయి. సింహళ దేశం నుండి వచ్చే పద్మరాగమణులని కురువిందమణులని అంటారు. వీటికి శ్రేష్టత్వము ఎక్కువ. కనత్ అనగా ప్రకాశం. మణుల గుంపులని పెట్టి ప్రకాశిస్తున్న కిరీటం పెట్టారు. పైగా ఎర్రని రంగు ఆదిత్యుని వర్ణం. సూర్యుని యొక్క ద్వాదశాదిత్యుల కాంతులు అమ్మవారి కిరీటంలో ఉన్నాయి. అమ్మవారి కిరీటం ధ్యానం చేసేటప్పుడు ఆదిత్య శక్తులన్నీ ధ్యానింపబడుతున్నాయి. జ్యోతిర్మండల శక్తులవి. అమ్మవారికి కిరీటం తయారు చేస్తున్నప్పుడు విశ్వకర్మని జ్యోతిర్వర్గాలన్నీ మమ్మల్ని అందులో పెట్టవా అని అడిగాయంట. ఆ జ్యోతిశక్తులన్నీ విశ్వకర్మ పెట్టాడు. పరిశీలిస్తే అమ్మవారి కిరీటంలో సమస్త జ్యోతిర్మండలాలు భాసిస్తున్నాయి. అమ్మవారి కిరీట ధ్యానం అనే ఉపాసన ఒకటి ఉంది. ధ్యానోపాసన అనగా కలిపి మొత్తం మూర్తిని చూడటం మాత్రమే కాదు, ప్రత్యవయవ భావన చేయాలి. ఆ చేసినప్పుడు విశ్వ విగ్రహ, మంత్రశక్తి స్వరూపిణి, దేవతా విగ్రహ అయిన ఆ తల్లి యొక్క దేవతాశక్తి, మంత్రశక్తి, విశ్వశక్తి కూడా సాధకునిని అనుగ్రహిస్తాయి. ఇది ఒక రూపధ్యాన శాస్త్రం. ఇక్కడి వరకు నామాల సారాంశాన్ని పరిశీలిస్తే అమ్మవారు సృష్టి స్థితి లయకారిణి అయిన స్త్రీ అనుకున్నాము. ఆ స్త్రీనే దేవతలు బండాసురుని బాధలు తాళలేక కాపాడమని ఆశ్రయిస్తే శివుడే గురువుగా వచ్చాడు. శివుని పత్నియే అమ్మవారు కనుక శివుడే అమ్మవారిని పిలిచి రాక్షస సంహారం చేయి అని చెప్ అని చెప్ప అని చెప్పలేదు. గురువైనా తెచ్చి ఇవ్వడు. శివుడు కూడా తెచ్చి అమ్మవారిని ఇవ్వడు. ఎవరి సాధన వారు చెయ్యాలి. ఊరికే దొరుకున ఉన్నతోన్నత సుఖము అని అన్నమాచార్యుల వారు అంటారు. అంతరింతర మనిందన మదనేన మదమానే అని చిదగ్ని రగల్చడం గురించి వివరించుకున్నాం. ఇది గురువు సహాయంతో కావాలి. మన సాధనతో ప్రయత్నిస్తే గురువే అమ్మవారిని రప్పిస్తాడు. శివాయ గురవే నమః. ఆయన రప్పిస్తే అమ్మవారు వచ్చారు. ఆ వచ్చిన ఎర్రని కాంతి క్రమంగా శ్రీచక్రం రూపం ధరించింది. అది దేవీ రూపంగా వ్యక్తమైంది. ఆ రూపాన్నే వర్ణిస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు. పద్మరాగమణులతో ఉన్న కిరీటం ధ్యానిస్తే మాంగళ్యయుక్తాః వృద్ధి ప్రదాస్తే స్మరణాద్భవతి. ఒక్కొక్క నామం ఒక్కొక్క ధ్యాన విశేషం. ఆ కురువిందమణుల కిరీటాన్ని ధ్యానిస్తే అవి మంగళకరమైన వృద్ధిని కలిగించే ఫలితాన్ని ఇస్తాయి. తరువాత అమ్మవారి భవ్యమైన లలాటము అంటే ఫాల భాగంను వర్ణిస్తున్నారు. 15వ నామం. ఇప్పటి వరకు అమ్మ అమ్మని స్త్రీ అమ్మ సృష్టి స్థితి లయకారిణి అయిన స్త్రీ అనే దేవతలు చెప్పుకున్నాము. శ్రీంకారం. బండాసురుడు బాధలు తాళలేక కాపాడమని ఆశ్రయిస్తే శివుడు గురువుగా వచ్చి చిదగ్ని గుండి రగిల్చారు. ఆ అగ్నిలో నుండి అమ్మవారు ఎర్రని కాంతులు ధరించి వచ్చారు. అప్పుడు మనం కేశాలను కిరీటాన్ని వర్ణించారు ఇప్పటి వరకు. ఇప్పుడు
అష్టమి చంద్ర విభ్రాచ దళికస్థల శోభిత. శ్రీ అష్టమి చంద్ర విభ్రాచ దళికస్థల శోభితాయై నమః. అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశిస్తున్న అందమైన నుదురు అమ్మవారిది. అమ్మవారి ప్రతి నామంలో కవిత్వం, మంత్ర సంకేత, ఉపాసనాపరమైన రహస్యాలు ఉంటాయి. అష్టమి నాటి చంద్రుని వలె అమ్మవారి నుదురు ఎంతో విశాలంగా ఉంది. అష్టమి నాడు చంద్రుని గమనిస్తే సరిగ్గా సగం ఉంటాడు. అమ్మవారి నుదురు ఆ సగం చంద్రునిలా ఉంది. ఇందులో ఉన్న అద్భుతాలన్నీ పరిశీలిస్తే అష్టమి నాడు చంద్రునితో పోల్చటం విశేషం. అష్టమి శుక్లపక్ష అష్టమా, కృష్ణపక్ష అష్టమా పేర్కొనలేదు. అష్టమి అన్నారు. అలా శుక్లపక్ష, కృష్ణపక్ష పేర్కొనకుండా చెప్పగలిగే తిథి అష్టమి ఒక్కటే. మిగిలిన ఏ తిథి చెప్పినప్పటికీ ఆ రెండింటికి తేడా ఉంటుంది. అర్ధచంద్ర స్వరూపం శుక్లపక్ష అష్టమి నాడు ఎలా కనపడుతుందో కృష్ణపక్ష అష్టమి నాడు కూడా అలాగే కనపడుతుంది. అంతేకాని శుక్లపక్ష పాడ్యమి నాటి కళ, కృష్ణపక్ష పాడ్యమి నాటి కళ ఒకటి కాదు. ఇతర తిథుల కళలు, ఉభయపక్షాల కళలు ఒక్కలా ఉండవు. కేవలం అష్టమి కళ మాత్రం ఒక్కలా ఉంటుంది. అమ్మవారి స్వరూపం నిర్వికారమైన స్వరూపం. ఆ నిర్వికార స్వరూపం అని చెప్పడం ముందు నుదిటితోనే పేర్కొన్నారు. సాధారణంగా నుదురు నుదురులు అందరివి ఎప్పుడూ ఒకేలా ఉండవు. నుదురు చిట్లించడం, వికసించడం ఇవన్నీ కూడా రకరకాల భావాలకి సంకేతాలు. ప్రతికూల భావాలు వచ్చినప్పుడు నుదురు చిట్లించుకుంటారు. అనుకూల భావాలు వచ్చినప్పుడు నుదురు విస్తారమవుతుంది. ముఖంలో వచ్చిన మార్పులు మొదట నుదుటి దగ్గర వ్యక్తమవుతాయి. అమ్మవారి నుదురు శుక్లపక్ష, కృష్ణపక్షాలలో ఒకేలా ఉన్నది అని చెప్పడం అమ్మవారికి అటువంటి వికారాలు లేవని చెప్పడం. ఎప్పుడు ఒక పూర్ణత్వమే ఆ ముఖంలో ఉంది. ప్రతికూల, అనుకూలమనే రాగద్వేష భావాలు అందులో లేవు. మార్చుకోలేని కళ కలిగినది. నిత్య స్వరూపమని చెప్పడమే ఇందులో ఉన్న అంతరార్థం. రెండవ భావం పరిశీలిస్తే ఒక్కొక్క తిథి నాడు అమ్మవారికి ఒక్కొక్క పేరు ఉన్నది. వీరిని తిథి నిత్యా దేవతలు అంటారు. శుక్లపక్ష పాడ్యమి నుండి పూర్ణిమ వరకు ఒక వరుస, మరలా కృష్ణపక్షి పాడ్యమి నుండి అమావాస్య వరకు మరొక వరుస. ఈ 15 కళలే అక్కడ విలోమ మార్గంలో వస్తూ ఉంటాయి. శుక్లపక్షంలో చతుర్దశి, బహుళ పక్షంలో విధియ అవుతుంది. అష్టమి తిథి నాడు మాత్రం 2 పక్షాలలోనూ పేరు మారదు. ఆవిడ పేరు త్వరితాదేవి. అష్టమి నాడు అమ్మవారు త్వరిత అనే పేరుతో ఉంటుంది. మంత్రశాస్త్రం త్వరితాదేవి అనుగ్రహం చెప్తోంది. త్వరిత అంటే త్వరిత ఫలదాయిని. త్వరితాదేవిని ధ్యానిస్తే వెంటనే ఫలం ఇస్తుంది. ఇందులో మరో రహస్యం ఉంది. ఏదైనా గమ్యానికి వెళ్ళేటప్పుడు సగం దూరం వచ్చేసామంటే ఇంకా సిద్ధికి దగ్గరగా ఉన్నామని అర్థం. ఆ సగం దూరం వచ్చేసామనేది అమ్మవారి యొక్క పాలభాగం ధ్యానం చేస్తే సాధనలో సగం దూరం వెళ్ళిపోతారు. అష్టమి పాలభాగం, దానిపైనున్నది సహస్రారమే. ఇక్కడి దాకా వెళ్తే దగ్గరికి వెళ్ళినట్టే. అంత త్వరితంగా ముందుకు వెళ్తుంది ఈ త్వరిత శక్తి. శుక్లపక్ష అష్టమి నాటి తిథిని వేదం ఆప్యాయ అనే పేరుతో పేర్కొన్నది. ఆప్యాయనము అనగా చల్లబరచడం, ఆనందపరచడం. అమ్మ యొక్క ఆ విశాలమైన పాలభాగాన్ని ధ్యానిస్తే ఆ ఆప్యాయని రూప అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారి యొక్క ఫాలభాగంపై చక్కని కస్తూరి తిలకం ప్రకాశిస్తోంది. 16వ నామం ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. శ్రీ ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకాయై నమః. ఇదంతా కూడా ఒక నామమే. అమ్మవారి ముఖం చంద్రుని వంటిది. ఈవిడ చంద్రకళా స్వరూపిణి. ఆవిడ పేరే చంద్ర. అమ్మవారి ధ్యానం చంద్రకళా ధ్యానమే.
సహస్రారంలో ఉన్న చంద్రకళే అమ్మవారు. చంద్ర శబ్దమే ఎక్కువ కనబడుతూ ఉంటుంది. చంద్రునికి మచ్చ అందమే. ఆ విధంగా చక్కని హ్మ్. మిసిమి కాంతులు వెదజల్లుతున్న అమ్మవారి ముఖంలో కస్తూరి తిలకం చంద్రునిలోని మచ్చవలే ప్రకాశిస్తోంది. కస్తూరి మృగం యొక్క నాభి నుండి కస్తూరి వస్తుంది కనుక మృగనాభి అన్నారు. అలాంటి విశేషం కలిగిన ఆ కస్తూరితో అమ్మవారి ముఖం ప్రకాశిస్తోంది. అమ్మవారి కచంలో యముని తేజస్సు చెప్పుకున్నాం. కచం అంటే కురులు. ముఖం శంభుని తేజస్సుతో ఆవిర్భవించింది అని అమ్మవారికి సంబంధించిన విరాట్ స్వరూప వర్ణన. దేవీ మహాత్మ్యంలో దేవీ మహాత్మ్యంలో అమ్మవారి ఆవిర్భవ సమయంలో ఏ ఏ దేవతా స్వరూపం ఎక్కడ ఉందో వివరిస్తున్నారు. అమ్మవారి వదనమంతా శంభు తేజస్సు. తిలక స్థానమైన ఆజ్ఞాచక్ర స్థానం చెప్పేటప్పుడు అక్కడి నుండి సహస్రారం వరకు ఫాల భాగం ప్రకాశిస్తోంది. ఈ స్థానంలో తిలకధారణ చేయడం ఒక ప్రత్యేకత ఉంది. ఎవరికైనా సరే అదే బిందు స్థానం. అక్కడి నుండి పై వరకు ఉన్న ప్రధానమైన స్థానాన్ని భావన చేయాలి. ఎప్పుడైనా అమ్మవారిని భావన చేసేటప్పుడు ఆజ్ఞాచక్ర స్థానం నుండి భావన చేస్తారు. అక్కడి నుండి పైనదంతా చంద్రమండలం అని చెప్పబడుతోంది. ఆ భాగమంతా పరమపద స్థానం కనుకనే ఈశ్వరారాధనకి సంకేతంగానే పాల భాగంలో భస్మధారణతో కుంకుమధారణతో చేస్తారు. ఇది సువాసిని అయిన అమ్మవారికి కస్తూరి తిలకం ప్రకాశిస్తూ ఉంది. ఇది లలాటమునందు విస్తరించిన అమ్మవారి యొక్క ఆజ్ఞాచక్ర చైతన్యాన్ని తెలియజేస్తుంది. బిందు పరిధిలో అవినావభావ అని అమ్మవారి న్యాసములయందు చెప్పబడుతోంది. ఒక్కొక్క అవయవ ధ్యానము ఒక్కొక్క న్యాస విద్య. ఇది ఉపాసన లేదా భక్తి కలవారికి పనికొస్తుంది. న్యాసం అనగా ఉంచుట అని అర్థం. దైవశక్తిని ఉంచుట. అమ్మవారి స్వరూపాన్ని ధ్యానం చేయగానే ఆ దైవశక్తి మనలో జాగృతి జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక నామంకి వెళ్తున్నాము. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. శ్రీ వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః. ఇది అమ్మవారి యొక్క కనుబొమలను వివరించే నామం. ఇటు నుండి అటు మధ్యలో వంగి పైకి వచ్చిన ఆ కనుబొమలు ముఖమనే ఇంటికి తోరణంలా ఉన్నాయి. కవిత్వం అంటే వసిన్యాది వాగ్దేవతలదే, లేదా వారి దయ ఎవరికుంటే వారిది. వారు అనుగ్రహిస్తే కవిత్వం వస్తుంది. తోరణ చిల్లిక అంటే తోరణంగా పెట్టబడిన అందమైన అలంకారంగా ఉన్నవి అమ్మవారి కనుబొమలు. అమ్మవారి ముఖం ఇల్లులా ఉంది. ఆ ఇంటికి తోరణంలా ఉన్నవి ఆ కనుబొమలు. వదన స్మర మాంగళ్య. వదనము అనగా ముఖము. స్మర అంటే సౌందర్యము. మాంగళ్య అంటే శోభ. శుభం, సౌందర్యం, శుభము రెండు అమ్మవారి ముఖంలో ప్రకాశిస్తున్నాయి. ఎక్కడైనా మన్మథ శబ్దం ప్రయోగింపబడితే అది సౌందర్య సంకేతం. మన్మధుడు సౌందర్యాది దేవత. అమ్మ ముఖంలో సౌందర్యం, శుభం ఇల్లు కట్టుకొని కూర్చున్నాయి. అంత స్థిరంగా ముఖంలో ఉంటున్నాయి అని చెప్పడం ఇక్కడ అర్థం. స్మర శబ్దంలో కామరాజ విద్యను బోధిస్తున్నారు. సౌందర్య శుభులకు సౌందర్య శుభాలకు అట్టప ఆటపట్టై ప్రకాశిస్తున్న అమ్మవారి ముఖానికి చక్కగా తోరణంలా రమ్యమైన కనుబొమలు కనిపిస్తున్నాయి. బీజాక్షరాలు ఎలా పెట్టారనేది కొన్ని గురుముఖతః మాత్రమే తెలుసుకోవాలి. కొన్ని సభలలో ఆ చెప్పిన వాటిని గురు ఉపదేశం లేకుండా చేయరాదు. ఇప్పటికే గృహప్రవేశం ఇప్పటికే గురు ఉపదేశం ఉంటే ఈ ఈ భావననే కొనసాగించుకొనవచ్చు. కేవలం నామాలలో వర్ణన మాత్రమే చూస్తూ ఉంటారు. లోపల బీజాక్షర శక్తి ఉంటుంది.
శ్రద్ధగా పఠిస్తే ఆ శక్తి వస్తుంది. అర్థాన్ని తెలుసుకుంటూ స్తోత్రాదులు పఠిస్తే దాని ఫలితం అత్యధికంగా ఉంటుంది. జపం చేస్తున్నప్పుడు మనస్సు నిలపడం లేదని అంటుంటారు. మనస్సు నిలవాలంటే ప్రయత్నం పెట్టుకోవద్దు. జపానికి ఫలం జపఫలమే. మనస్సు నిలవడం అనేది ధ్యానంలో పని. ధ్యానంలో మనసు నిలవకపోతే అప్పుడు ప్రశ్నించుకోవాలి. జపంలో మనసు నిలవకపోతే ప్రశ్నించుకోక్కర్లేదు, ప్రయత్నించాలి. జపం ధ్యానంతో కలిపి చేస్తే మంచిదే, కానీ అది ఎప్పటికో సిద్ధిస్తుంది. జపం చేసిన ఫలితం మాత్రం వ్యర్థం కాదు. ప్రయత్న లోపం లేకుండా మాత్రం చేయాలి. ఈ నామాలు గ్రహించేటప్పుడు మనసుకు ధ్యానం అవుతుంది. మంత్రో మంత్రోద్ధారం అని ఒక శాస్త్రం ఉంది. వేదాల యందు అమ్మవారి మంత్రాలు చెప్పబడ్డాయి. వాటిని సూచనగా చెప్తూ వాటిలో నుండి బీజాన్ని బయటకు తీశారు ఋషులు. వాటిని రహస్యంగా వేదం దాచిపెట్టింది. దాన్ని ఉద్ధరించారు ఋషులు. లలితా సహస్రనామం మొదట బీజాక్షరాలు వివరించుకుందాం. షోడ షోడశి మంత్రానికి ఆది అయిన బీజమే లలితా సహస్రానికి మొత్తానికి ఆది బీజం. సహస్రనామానికి ఏది ఆది బీజంగా చేశారో తన్మంత్ర శక్తినే లలితా సహస్రమంతా ప్రసరించి వ్యాపింపజేశారనడానికి ఇదే ఆధారం. వదనం అంటే వాక్కు స్థానం. వదన బీజం అంటే వాగ్బీజం. వాగ్బీజం ఐంకారం. స్మరబీజం అంటే మన్మథ బీజం క్లీంకారం. మాంగళ్య బీజం అనగా సౌహు అనే బీజాక్షరం. గృహ బీజం అంటే లక్ష్మీ స్థానం, అదే శ్రీంకారం. తోరణ బీజం అంటే హ్రీంకారం. ఇవి అమ్మవారి కనుబొమలలో దాగి ఉన్న బీజాక్షరాలు. వదన స్మర మాంగళ్య గృహతోరణ క్రమంగా ఐంకార క్లీంకార సౌహుకార శ్రీంకార హ్రీంకారాలనే బీజాలు. చిల్లిక అంటే ఇవి వ్యాపించి ఉన్నాయి. నామంలో ఎన్ని బీజాక్షరాలు నిహితం చేశారో పరిశీలించాలి. ప్రతి నామంలోనూ దాగి ఉన్నాయి. ఇవన్నీ సాంప్రదాయం ఎంతవరకు సభల్లో చెప్పుకోవచ్చని చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పుకుంటున్నాం. దాని హద్దులు కూడా వివరించుకుంటున్నాం. ఇప్పుడు చెప్పుకున్న ఈ 5 బీజాక్షరాలలో విశ్వ విజ్ఞాన రహస్యాలు ఉన్నాయి. లలిత అంటే విశ్వమంతా వ్యాపించి నడిపించే శక్తి. విశ్వాన్ని నడిపే శక్తులే ఈ బీజాక్షరాలు. ఇది వేద ప్రమాణాలతో తీసుకోవచ్చు. హ్రీంశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ ఇత్యాది మంత్రాలలో చూస్తే హ్రీం బీజంలో ఉష్ణత అనే శక్తి ఉంది. ఈ వేడిమి లేకపోతే ప్రపంచంలో ఎవ్వరూ ఉండలేరు. ఇది ప్రాణశక్తి. పరిశీలిస్తే ప్రపంచంలో చూసే శక్తులు కూడా ఇలాగే ఉంటాయి. శ్రీం బీజంలో వెలుగు అనబడే శక్తి కాంతి రూపంగా ఉంటుంది. క్లీం అంటే ఆకర్షణ. ఆకర్షణ అంటే అవతలిని వారిని వశం చేసుకోవటం కాదు. ప్రపంచమంతా ఆసక్తితోనే ఉంది. ప్రతి వాని శరీరంలో ఆకర్షణ శక్తి ఉంది. భూమిలో ఆకర్షణ శక్తి ఉంది. ఐం బీజంలో శబ్ద శక్తి ఉంది. సౌహు బీజం అమ్మవారి మంత్రాలలో చాలా శ్రేష్టమైనది. ఇందులో అపూర్వమైన విద్యుత్ శక్తి దాగి ఉంది. వరుసగా బీజాలలో దాగి ఉన్న శక్తిని చూస్తే ఉష్ణ శక్తి, కాంతి శక్తి, ఆకర్షణ శక్తి, శబ్ద శక్తి, విద్యుత్ శక్తి, ఇన్ని శక్తులకి మూలమైన పరాశక్తి అమ్మవారు. ఈ బీజాక్షరాలు ఇక్కడ నిక్షిప్తం చేశారు. ఇవి కనుబొమ్మల కదలికల నుండే ప్రపంచానికి ఆవిడ అందిస్తుంది. కనుబొమ్మలు అంటే ఆజ్ఞాచక్రస్థానం. కనుబొమ్మలు నడిమి స్థానం. అమ్మవారి ఆజ్ఞతోనే ప్రపంచమంతా నడుస్తోంది. ఆజ్ఞా స్వరూపమైన బీజాక్షరాలు
ఆ కనుబొమలలో పరిశీలిస్తూ తద్వారా 5 శక్తులతో ప్రపంచాన్ని అమ్మవారు ఎలా నడుపుతున్నారో తెలుసుకోవాలి. ఈ శక్తులన్నీ భగవంతునివే అని తెలిసి బ్రతికేవాడు ఆస్తికుడు. ఆ తెలివి లేకుండా బ్రతికేవాడు నాస్తికుడు.